శ్రీమాత నమః. జరిగిన చరిత్ర చెప్పాము అని అనుకోండి, ఎప్పుడో జరిగిన చరిత్ర మనకి ఎందుకండి, ఇప్పుడు చెప్పుకున్న లాభం ఏంటండి అంటారు. ఇప్పుడు జరుగుతోందిరా అన్నాము అని అనుకోండి, జరుగుతోంది, మనం ఏం చేయగలం? అదంతా భగవంతుడి దయ. మన మానాన్ని మనం కూర్చుందాం మన ఇంట్లో, మన జోలికి రాలేదు కదా, మన ఇంట్లో వాళ్ళని ఏమీ అనలేదు కదా, మనకెందుకు ఆ పక్కోని అన్నాడు, అనవసరంగా ఆ పక్కోని అన్నందుకు మనం గొడవ పడ్డం ఎందుకు, మనం చెడ్డ అనిపించుకోవడం ఎందుకు, చీ అనిపించుకోవడం ఎందుకు అంటారు. భవిష్యత్తు తరాల వాళ్ళకి మంచిది కాదురా అని చెప్పాము అని అనుకోండి, ఎప్పుడో భవిష్యత్తు తరాలు అంటారు. అప్పటిది మనం ఏమైనా చూసొచ్చామా? ఎప్పుడు దాని గురించో ఆలోచించుకుని ఎప్పటి నుంచి మనసు పాడు చేసేసుకోవడం ఎందుకు, సుఖంగా ఉన్న ప్రాణాన్ని సుఖంగా ఉండనివ్వరా అంటారు. ఈ సూడో సెక్యులర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు భద్రంగా ఉన్నారా లేదా అని మాత్రమే చూసుకుంటారు. వాళ్ళు భద్రంగా ఉన్నారా లేదా అని చూసుకోవటంలో వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం పక్క వాళ్ళని నిందించడానికి సిద్ధపడిపోతారు. పక్క వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీసమెత్తు సాయం చేయకుండా వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ, కావాలి అని అనుకుంటే మనకి ఏదైనా కష్టం కలుగుతోంది, నష్టం కలుగుతోంది అని అనుకుంటే పక్కవాడ ఆచూకీని కూడా చెప్పేస్తాం. ఎందుకంటే మనం భద్రంగా ఉండాలి, మనం బాగుండాలి. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేశం భద్రంగా ఉంటేనే మనం భద్రంగా ఉంటాము అని. దేశం కోసం ఆలోచించకుండా, అది హిందువుల మీద జరిగిందని ఆలోచించకుండా మనం పక్కదారులు పెట్టి మనం క్షేమంగా ఉండడం కోసం మసిపూసి మారేడుకాయ చేస్తే ఏదో ఒక రోజు ఆ మసి పోతుంది. ఆ మసి పోయిన రోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు మనం ఏం చేసేది ఏం లేదు, అప్పటికే అంతా అయిపోతుంది. పెహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసేశారు. దాదాపుగా 20 మందో ఎంతమందో హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు. మరి ఇంతమందికి బాధ కలిగించింది ఈ సంఘటన. ఇది హిందువుల మీద జరిగింది. వాళ్ళు ట్రెక్కింగ్ చేసి ఎన్నో గంటల సేపు నడిచి అక్కడికి వెళ్ళి ప్రీ ప్లాన్డ్ గా చేశారు. హిందువుల పేర్లు తలిచి తలిచి తరచి తరచి అడిగి చేశారు అంటే కామెంట్లు పెడుతూ ఉంటారు. అసలు అవి చూస్తుంటే అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు హిందువులేనా, హిందూ దేశంలోనే పుట్టారా అని. ఎంత సెక్యూర్డ్గా మాట్లాడతారో, ఎంత భద్రతగా వాళ్ళు ఉండాలని మాట్లాడతారో. చరిత్ర తెలుసుకోరు, జరిగింది వాళ్ళకి అక్కర్లేదు, జరగబోయేది మనకు అవసరం లేదు. ఇప్పుడు పెహల్గాంలో ఎలా అయితే సంఘటన జరిగిందో సరిగ్గా అలాంటిదే జరిగింది సంఘటన. 1858 ఏప్రిల్ 28 ఫతేపూర్లో జరిగింది. ఒక చింత చెట్టుకి 51 మంది సైనికులని ఉరివేసేశారు. జోధా సింగ్ అతని అనుచరులని అన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి జోధా సింగ్ ని పట్టుకోవటం వల్ల కాలేదు. తల తీసి మొలేసిన అసలు బ్రిటిష్ వాళ్ళు గాని, పరాయి దేశం నుంచి మన దేశం మీద పడి దోచుకు తిన్న వాళ్ళు గాని ఎలా ఇక్కడ సెటిల్ అయ్యారో తెలుసా? వాళ్ళకి ఏదో శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల వాళ్ళు గెలిచారు అని అనుకుంటున్నారా? కాదు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఎవరిచ్చారంటే మన గుంట నక్కలు ఇచ్చాయి. మనతో పాటు ఉండి మనతో పాటు తిరుగుతారు కదా గుంట నక్కలు. అసలు గుంట నక్కతో పోలిస్తే గుంట నక్క కూడా సిగ్గుపడుతుంది. ఆ గుంట నక్కలు ఆచూకీలు చెప్పాయి. అలాంటి వాళ్ళ వల్లే సగం భారతదేశంలో రాజ్యాలు కూలిపోయే, రాజులు ప్రాణాలతో మిగలలేదు. ఇప్పుడు ఈ జోధా సింగ్ ను కూడా అలాంటి ఒక గుంట నక్క పట్టించిందనమాట. అతను ఆచూకీ చెప్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా ఆ క్షణాలలో మొత్తం అందరినీ ఆ చెట్టుకి ఉరివేసేశారు. వేసేసి వాళ్ళని ఎవరైనా సరే కిందకి దింపడానికి వస్తే వాళ్ళకి కూడా ఇదే శిక్ష వేస్తాము, ఆ చెట్టుకి వేసేస్తామని చెప్తే ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఈ సంఘటననే భవానీ ఇమిలిటరీ అని చెప్పి పిలుస్తారు. అలా 37 రోజుల పాటు ఆ శరీరాలు ఆ చెట్టుకి ఉండిపోయాయి. కాకులు, గద్దలు, రాబందులు పొడుచుకు తింటుంటే, ఆ రక్తం కింద కారుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధగా కన్నీళ్లు కారుస్తూ, భగవంతుడా నువ్వు ఎప్పుడు దయ చూస్తావని చెప్పి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఆవిరైపోతే 37 రోజుల తర్వాత భవానీ సింగ్ మహారాజ్ అని ఆయన ధైర్యం చేసి ఆ చెట్టుకి కట్టేసిన ఆ శరీరాలన్నింటినీ కిందకి దించి అప్పుడు వాటికి అన్ని ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేశారు. ఇప్పటికీ వాళ్ళ స్మారక చిహ్నాలు ఫతేపూర్లో ఉన్నాయి. ఆ చెట్టు ఏ చెట్టు అయితే ఊరి వేసేశారో ఆ చెట్టు ఈ రోజుకి పచ్చగానే ఉంది.
కానీ ఒక్క ఇంచు కూడా ఎదగలేదు. ఎప్పుడు జరిగింది? 1858లో జరిగింది. ఇప్పుడు సంవత్సరం ఎంత? 2025. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచాయి అనేది మీకు నేను చెప్పక్కర్లేదు కదా. ఈ రోజుకి ఆ చెట్టు చిగురించలేదు, ఆ చెట్టుకి ఒక్క కాయ కూడా కాయలేదు. అసలు చిగురించకపోతే ఇంకా కాయలు పళ్ళు ఏమొస్తాయి? రావు కదా. అసలు ఎదగను కూడా ఎదగలేదు. అంటే ఆ రోజు జరిగిన ఆ దుర్ఘటనని అది చూసి చలించిపోయింది ఆ చెట్టు. దానికి బాధేసింది, ప్రకృతికి బాధేసింది, ప్రకృతి బాధపడింది. కానీ మనుషులై ఉన్న మనం చలించం, బాధపడం. ఎవరికో జరిగింది కదా అంటాం. పేరున హిందువుల పేర్లు చెప్పి ప్రాణాలు తీస్తే అది హిందువుల మీద జరిగిన దాడి కాదు అంటాం. ఇప్పుడు ఈ సంఘటనని కూడా నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒకసారి మీరు గూగుల్ చేయండి, భవానీ ఇమ్యులేటరీ అని చెప్పి గూగుల్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంతమంది దేశం కోసం ప్రాణాలు వదిలేస్తే మనం ఈ రోజుకి మన సెక్యూరిటీ చూసుకుంటున్నాం, మనం బాగున్నావా లేదా అని చూసుకుంటున్నాం, మన ఆచూకీని పక్కవాడికి చెప్తున్నాం, మన లోటుపాట్లన్నీ పక్కవాడికి ఇచ్చేస్తున్నాం. బాబర్ సంఘటన, బాబర్ కాలంలో అతను కూడా అంతే. మొత్తం ఆ రాజులందరినీ, సైనికులందరినీ తలలు తీసేసి ఒక చోట పోగేస్తే ఆ శరీరాలు గుట్టలుగా వేసేశాడు, అలాగే తలలు కూడా గుట్టలుగా వేసేశాడు. అక్కడి నుంచి కారిన రక్తం ఆ ఎదురుగుండా ఒక టెంట్ వేసుకుని చూసేవాడు అనమాట, ఈ తలలు శరీరాలన్నింటినీ. వాటి నుంచి వచ్చిన కారిన రక్తం వల్ల వాడు ఏదైతే టెంట్ వేసుకున్నాడో ఆ టెంట్ కూడా పడిపోయింది, అంత రక్తం అందులోకి వెళ్ళిపోయిందిట. పక్కన ఇంకో టెంట్ వేసుకుంటే అది కూడా ఆ రక్తమయమైపోయిందిట. అంటే ఎంతటి రక్తం ప్రవహించిందో చూడండి. అంటే ఎంతమంది ప్రాణాలు తీసేసి ఎంత శాడిజంతో ఎదురుగుండా చూశాడో చూడండి. అలాంటి అకృత్యాలు, అలాంటి దుర్ఘటనలు ఇవన్నీ భారతీయుల మీద అప్పుడు జరిగాయి, ముఖ్యంగా హిందువుల మీద జరిగాయి. జరిగినా సరే మనం ఎందుకు పట్టించుకోం? ఆనాడు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి కదా. అలా జరుగుతున్నప్పుడు మనం ఎందుకు తెలివి తెచ్చుకోము? ఇప్పుడు తెలివి తెచ్చుకోమంటే మనం కూడా కత్తి పట్టి యుద్ధం చేయటం కాదు, మనం కూడా బుర్రని కత్తిలా వాడాలి. చేత్తో కత్తి పట్టుకుంటే మనం ప్రాణాలు మాత్రమే తీయగలం. కానీ బుర్రని కత్తిలా వాడాము అని అనుకోండి, ఈ దేశం నుంచి పరాయి వాళ్ళని చక్కగా పంపించేయచ్చు. భారతీయులని ఏడిపిస్తున్న వాళ్ళని, హిందువులని ఏడిపిస్తున్న వాళ్ళని. మనకి వ్యక్తులతో ఎప్పుడూ ద్వేషం ఉండదు, వ్యక్తులని మనం ఎప్పుడూ ద్వేషించాం. ఆ వ్యక్తి చేసే పనులని మాత్రమే మనం ప్రశ్నిస్తాం, అంతే. హిందువులకు వచ్చింది అదే. ఎవడైనా సరే, ఎక్కడైనా సరే చరిత్రలో చూసుకోండి, హిందూ రాజులు ఫలానా వాళ్ళని అన్యాయంగా తీసేశారు ప్రాణాలు, హిందువుల చేతిలో ఫలానా వాళ్ళవి అన్యాయంగా ప్రాణాలు పోయాయని చూపించండి చరిత్రలో. కానీ హిందువుల ప్రాణాలు కావలసి కుట్ర చేసి పన్నాగం పన్ని తీసేశారు. వాళ్ళ గురించి మనం మన పిల్లలకి చెప్పకపోతే భవిష్యత్తు తరాలలో వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏ బాధ వచ్చినా వాళ్ళకి ఇంకేం తెలియదు. పిల్లలకి నేర్పించండి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, పక్కవాడిని ఎలా కాపాడాలి, మన జోలికి ఎవరైనా వస్తే వాడికి సమాధానం ఎలా చెప్పాలి అనేది మనం పిల్లలకి నేర్పించకపోతే మన బ్రతుకంతా బానిస బ్రతుకే అవుతుంది. అలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిన రోజు ఇది. చెట్టుకున్నంత దయా జాలి మనకున్నాయా? మనకి లేవు. అది చెట్టు తన భావాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ నేను ఎదగను అని చెప్పి దాని బాధని చూపించింది మనకి. మనం నోరుంది, మన భావాలను చూపించగలం, చెప్పగలం, కానీ చెప్పం, చూపించం. మనకి మన స్వార్థం ముఖ్యం. మొన్న కూడా ఈ పెహలగాంలో గాయపడ్డ వాళ్ళందరికీ ఈ అంబానీ గారు నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, ఒక్క పైసా కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తాను, వాళ్ళందరూ క్షేమంగా ఉండేలాగా నేను ఎంత వైద్యం ఖర్చైనా సరే నేను భరిస్తాను అని చెప్పన్నారు. అసలు వాళ్ళందరూ ఆయనకి ఏం సంబంధం లేదు కదా, ఆయన భరించకపోయినా ఆయన ఎవరు అడగరు. కానీ పెద్ద మనసు చేసుకుని వాళ్ళందరికీ వైద్య సదుపాయాలన్నీ చేస్తాను, ఆ ఖర్చులన్నీ నేను భరిస్తాను అంటే కామెంట్లు పెట్టారు కింద. అవునులే, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. అంతే, మన బ్రతుకు ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది. మనం సహాయం చెయ్యం, మనకు ₹1 ఎవరికైనా ఇవ్వడానికి మనసు రాదు, కానీ ఇంకో రూపాయి ఎవడైనా ఇస్తున్నాడు అంటే మాత్రం ఏడ్చిపోతాం. మన బ్రతుకంతా ఏడ్చిపోవడమే, మన బ్రతుకంతా నెగిటివే. మన దేశానికి మంచి చేసిన వాళ్ళు మనకు అవసరం లేదు,
మన దేశానికి సహాయం చేసేవాళ్ళు మనకు అవసరం లేదు. మనము దేశానికి సహాయం చేయము, మనము దేశం కోసం ఏమీ చేయము, మనము పక్కవాడి కోసం ఏం చేయం. కానీ మనం మాత్రం ఇంకొకరిని పేరు పెట్టి మాట్లాడతాం. ఆ ఖర్చులన్నీ నేను భరిస్తాను అని అన్నారు. భరిస్తాను అని మాట అనలేదు, వాళ్ళందరికీ చూస్తున్నారు ఆయన. అలా అంబానీ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. దేశం కోసం ఎంతో మంది ఏదో వాళ్ళకి తోచిన సేవ చేస్తున్నారు. వాళ్ళు చేసిన సేవని వీలైతే అప్రిషియేట్ చేద్దాం, లేదు అని అనుకోండి మాట్లాడకుండా కూర్చుందాం.